ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఒక అంశం గురించి మాట్లాడారు. అదేంటంటే గత కొన్ని రోజులు బట్టి ఒక వార్త చెక్కలు కొడుతుంది జగన్మోహన్ రెడ్డి మీద. అది మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేంటంటే అదాని జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి 1750 కోట్ల రూపాయల లంచం వ్యవహారం సోషల్ మీడియాలో, టీవీ వార్తాపత్రికల్లో ఈ వార్త దుమ్ము దుమారం అవుతూ ఉంది. అయితే ఈ అంశం మీద నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సార్. ఇంతకు ఆ మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఒకే ఒక్క పాయింట్ మీద బేస్ చేసుకుని మాట్లాడాడు. అసలు అమెరికా ఇన్వెస్టిగేషన్ టీం FBI ఏదైతే ఉందో ఆ FBI రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి అనే పేరే లేదు. నా పేరు లేకుండా అదానీ పేరు ఒక్కటే ఉంది. అదానీ ఎవరికో డబ్బులు ఇచ్చినట్టు ఉందని వేరే రకరకాలుగా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డికే ఇచ్చినట్టు అక్కడ నా పేరంటూ ప్రస్తావించినట్టు FBI ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఏమీ లేదు. ఏ రకంగా నన్ను టార్గెట్ చేసి ఇక్కడ వార్తలు మీరు సృష్టిస్తారు, ఏ రకంగా నా మీద తప్పుడు కథనాలు రాస్తారు, ఏ రకంగా నన్ను ట్రోలింగ్ చేస్తారంటూ జగన్మోహన్ రెడ్డి ఈ అంశం మీద మాట్లాడుతూ నా మీద ఎవరైతే దుష్ప్రచారాలు చేశారో వీళ్ళందరి మీద 100 కోట్ల రూపాయలు పరువు నష్ట దావా వేస్తా, కాపాడుతారు చూసుకోండి, 100 కోట్ల రూపాయలు పరువు నష్ట దావా వేస్తా, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అంటూ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్తా, హైకోర్టుకి వెళ్తా, ఎక్కడికైనా వెళ్తా, పరువు నష్టం దావా మాత్రం ఖచ్చితంగా వేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా 48 గంటలు మీకు టైం ఇస్తున్నా, ఈ 48 గంటల్లో కనుక అయ్యా మహాప్రభు తప్పు అయిపోయింది క్షమించండి అంటే తప్ప వదిలేస్తా, కనీసం నా మీద క్షమించండి అని చెప్పి ఎవరైనా మాట్లాడకపోతే ఖచ్చితంగా మీ మీద 100 కోట్ల రూపాయలు పరువు నష్ట దావా వేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి భీష్మించుకుని కూర్చొని నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకసారి అసలు జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోవటం ఏంటని చెప్పి ఒకసారి మీకు ఆలోచన కలగవచ్చు. ఉంది, అది ఏ రకంగా ఉందో చెప్తా. ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మన సినిమాలో చూస్తాం, కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించి డబ్బులు ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డాన్ సినిమా మీరు చూస్తే అలీకిను రవితేజకి మధ్యన ఒక సంభాషణ ఉంటుంది. మా ఊర్లో పిడుగు పడింది, మా ఇంట్లో వర్షం వచ్చింది అంటే ఇది కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించి మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అలాగే సినిమాల్లో మనం ఎలాగైతే చూస్తామో కూడా ఇక్కడ కూడా అదే కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించి అదానీ గారి దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం అందినట్టు FBI రిపోర్ట్లో పక్కాగా మెన్షన్ చేసింది. అంటే కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద బడా నాయకుడికి ఈ అమౌంట్ 1750 కోట్ల రూపాయలు ముట్టినట్టు అదానికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరుడు సాగర్ అదానీ వాట్సాప్ కాల్స్ మెసేజ్లు తర్వాత ఫోన్ కాల్స్ ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఈ కోడ్ లాంగ్వేజ్ను ఉపయోగించుకొని మనీ ట్రాన్స్ఫర్లు చేసుకున్నారంటూ పక్క ఆధారాలు వచ్చినాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద బడా నాయకుడు అంటే ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. అంటే ఇక్కడ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే టైంలో 2-3 సార్లు అదానిని కలిశాడు. అదాని కలిసి ఆల్రెడీ ఇదే ప్రాజెక్ట్ అంశంలో జగన్మోహన్ రెడ్డి అదాని చాలా సందర్భాల్లో దీని గురించి ప్రెస్ మీట్లు పెట్టడం, దాని గురించి మాట్లాడుకోవడం, రకరకాలుగా డిస్కషన్ చేసుకోవడం ఈ అంశాల మీద చాలాసార్లు జరిగింది. మరి ఎంత జరిగినప్పుడు ఆ పెద్ద మనిషి నేను కాదు ఎవరెవరో పేర్లు నా పేరు లేకుండా నన్ను ఎలా టార్గెట్ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజలే అవి చెవులో క్యాలీఫ్లవర్లు ఏం పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా ఒకసారి అబ్జర్వేషన్ చేసింది. ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా అదాని డబ్బులు ఇచ్చాను అంటూ కొన్ని రాష్ట్రాలకి కొన్ని సీఎంలకి డబ్బులు ఇచ్చామంటూ ఆల్రెడీ స్టేట్మెంట్లో రికార్డ్ చేసుకున్నారు. ఏదైతే సాగర్ అదాని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దాంట్లో రకరకాలుగా పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు పలానా చోటకి ఎంత వెళ్ళిందంటూ పక్కా ఆధారాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు అసలు నా పేరే లేదు, నా గురించి ఊసెత్తుతారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు దొంగ దొరకనంతసేపు దొరే, కానీ దొరికాడంటే దొంగే. కానీ ఇక్కడ మీరు ఇంకా దొరలాగానే భావిస్తున్నారు తప్ప ఇంకా దొంగగా దొరికేసిన విషయం మీరు మర్చిపోతూ ఉన్నారు. ఇక్కడ లంచం తీసుకున్నట్టు పక్కా ఆధారాలు అయితే ఉన్నాయి. కానీ ఏ రకంగా తీసుకున్నారు, ఏ సందర్భాల్లో తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారని చెప్పి దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. కానీ తీసుకోలేదంటే మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే పక్కాగా మీకు వచ్చినట్టు ఏ సందర్భంలో ఏ అకౌంట్ నుండి ఎలా వచ్చినాయి, మీరు ఎలా తీసుకున్నారు అనేది పక్కా ఆధారాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ వ్యవహారాల్లో మీరు లంచం తీసుకున్నారు అనేది ఫుల్ క్లారిఫికేషన్ అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అదానిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ డబ్బు మొత్తం ముట్టిందో అయితే ముఖ్యంగా మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, జార్ఖండ్ ఉంది, తర్వాత ఛత్తీస్గఢ్ ఉంది,
ఆంధ్ర రాష్ట్రం ఉంది. సో, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఈ డబ్బులు ఎవరెవరి చేతికి వెళ్ళినాయి వీళ్ళందరిని ఎంక్వైరీ చేస్తారు. సో, ఎఫ్‌బీఐ అక్కడి నుండి ఇక్కడికొచ్చి ఎంక్వైరీ చేస్తే, ఇక్కడి నుంచి ఎఫ్‌బీఐ అక్కడికెళ్ళి లాక్కెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తూ రాబోయే రోజుల్లో చూస్తది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వాదించేదేంటంటే, అసలు నా పేరే లేని కాడికి మీరెందుకు నా మీద వార్తలు సృష్టిస్తున్నారని చెప్పంటున్నారు. అయ్యా, ఇక్కడ పెద్ద మనిషి, డబ్బుల వ్యవహారం జరిగింది, ఇయన్నీ తెలిసే కదా ప్రతి ఒక్కరు రాసింది, ప్రతి ఒక్కరు మాట్లాడేది. కానీ దీని మీద నాకు అసలు ఏమీ సంబంధం లేదు. మేమందరి మీద పరువు నష్ట దావా వేస్తా, 100 కోట్లు దావా వేస్తా అని చెప్పి మాట్లాడదు. కానీ కోర్టుల్లో ఆల్రెడీ ఒక న్యూస్ ఛానల్‌కిను, రాజకీయ నాయకులకి ఇది కొత్త ఏమీ కాదు. ఎందుకంటే గతంలో చాలా పరువు నష్ట దావాలు జరిగినాయి. ఎందుకంటే నా మీద లేనిపోయినవి పెట్టేసి నన్ను ఇలా బదలం చేశారు, నాకు ఇలా చేశారు, ఇలా చేశారని చెప్పి పరువు నష్ట దావా కేసులు చాలా నడిచాయి. సో, దీని మీద ఎంక్వైరీ చేస్తా. నువ్వు వేసినంత మాత్రాన అది నువ్వు ఇచ్చినటువంటి ఆరోపణ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి అతనే దోషం చెప్పేసి వెంటనే అతని మీద పరువు నష్ట దావా వేసి దానికి సంబంధించినటువంటి మనీ కలెక్ట్ చేయరు. పర్టికులర్గా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అసలు నువ్వు మాట్లాడిందంత వాస్తవమా, వీళ్ళు మాట్లాడింది నువ్వు చెప్పే ఆరోపణలు రైటా అని చెప్పి పర్టికులర్ మొత్తం ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ చూసిన తర్వాతే ఇది పరువు నష్ట దావాకి అంగీకారం లేదని అప్పుడు కోర్టు తీర్పిస్తుంది. నువ్వు దావా వేసేస్తాను, అందరి మీద 100 కోట్లు వేసేస్తానంటే ఏదో ఈయన చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసావంటే ఏదో ట్రోలింగ్లు చేసుకుంటాక తప్ప నువ్వు మాట్లాడే దాంట్లో వాస్తవం అయితే లేదు. ఓ పక్కన ఇంకా అనేక అది ఒకటి అవుతానే ఉంది, ఇంకోటి వచ్చింది నేను ఎత్తి మీద పడింది. జగనన్న కాలనీ నువ్వు ఇచ్చినటువంటి కాలనీ వ్యవహారాల్లో 1500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటే ఇంకోటి వచ్చింది. ఎందుకంటే ఇచ్చినటువంటి భూములు మొత్తం ప్రజల దగ్గర నుంచి తీసుకున్నటువంటి 20,000 ఎకరాలకి ఇంకా దాని మీద బోలన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎకరం 25 లక్షలు అని చెప్పి రైతుకి 10 లక్షలు ఇచ్చారు. కానీ మీరు లెక్కలు చూపించింది మాత్రం 25 లక్షలు. అంటే ఎకరానికి 15 లక్షలు నొక్కేశారంటే మొత్తం 32,000 ఎకరాలకి ఎన్ని లక్షలు నొక్కేశారు? అంటే 1,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంటే మామూలు విషయమా? ఒక పక్కన అదానీ కేసు ఒకటి ఉంది, ఇక్కడ ఇది భూమి వ్యవహారం ఒకటి ఉంది. మరి రాబోయే రోజులు ఇంకెన్ని ఉంటాయి, ఎన్ని బయటపడతాయి అన్నీ ఎదురు చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనప్పటికీ ఒక్కటి మాత్రం నిజం, ఏదో ప్రెస్ మీట్ పెట్టేసాము, ఏదో మాట్లాడేసాము, ఇదే నిజం అనుకుంటారు, ఇదే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటే మీ భ్రమ. గతంలో ఎంతకన్నా దారుణంగా మీరు చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. నేనే తోపు, నేనే తురుము, నన్ను ఎవడు ఏం చేయలేడు, నేను ఎవరిని వదిలిపెట్టను, 7 సముద్రాల అవతల లాక్కొచ్చి అరెస్ట్ చేసేస్తా, లేదంటే వదిలిపెట్టని చెప్పి ఇలాంటి చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ ఈ కేవలం మీరు ట్రోలింగ్లు అవడమే తప్ప దీని గురించి ఒక ప్రధానమైన అంశం గురించి మాట్లాడిన దాఖలాలు అయితే ఉండవు. ఎందుకంటే ఏది మాట్లాడినా పాయింట్ వైజ్ మాట్లాడాలనుకుంటారు, చివరాఖరి పాయింట్ అనేది లేకుండా మీరు ట్రోలింగ్లు అవడమే తప్ప దాంట్లో ఇంకో వేరే ఉద్దేశం ఏమీ లేదు. కానీ ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు మీరు, ఒక్కటి మాత్రం పర్టికులర్ చెప్పలేదు. ఎందుకంటే 100 కోట్లు పరువు నష్ట దావేయడం కరెక్టే, ఇది మీకు బాధ కలిగి అంటారు కాబట్టి కరెక్టే. కానీ నేను అసలు స్కామే చేయలేదు, నాకు లంచమే తీసుకోలేదని చెప్పి మాట్లాడటం కరెక్ట్ కాదు. వాస్తవాలు ప్రజలందరూ తెలుసు, ఎదురు చూస్తారు. రాబోయే రోజులు జరిగాయన్ని కోర్టు మొత్తం బయట పెడుతుంది. మీరు తప్పు చేసినా ఇంకోటి తప్పు చేసినా ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే.